నర్సాపురం ఎంపీడీఓ అదృశ్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ పై విచారణ చేపట్టాలంటూ పవన్ ఆదేశించారు. మిస్సింగ్ కు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఆచూకీ కనిపెట్టే చర్యలు వేగవంతం చేయాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎంపీడీఓ రాసిన లేఖ, అందులో వివరాలపై ఆరా తీశారు పవన్. ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిల అంశాన్ని పవన్ దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. ఫెర్రీ బకాయిల వివరాలపై ఆరా తీసిన పవన్ ఇలా బకాయిలు పెడుతున్న వారి వివరాలు వెంటనే అందించాలంటూ ఆదేశించారు. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులెవరు, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ఇప్పటికే ఆయన లేఖ రాశారు, తాను మనస్తాపం చెందినట్టుగా వివరించారు. మరి గాలింపు చర్యలు కూడా ముమ్మరమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టారు కాబట్టి ఇది ఎప్పుడు మనకి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది? ఎలా జరుగుతోంది? ఈ గాలింపు చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? కృపా, నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యమైనటువంటి నేపథ్యంలో దీనిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. తక్షణమే దీనిపైన విచారించాలి. అసలు ఈ కాంట్రాక్టు వ్యవహారం, దీనికి సంబంధించి అసలు ఒక ఎంపీడీఓ మిస్ అవ్వటం, కాలంలోకి దూకటం, ఆత్మహత్య చేసుకునే వరకు పరిస్థితులు ఎందుకు వెళ్ళాయి అనే అంశం గురించి కూడా పవన్ కళ్యాణ్ దీనిపైన సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. అసలు ఫెర్రీ బకాయిలు ఎందుకు పడ్డాయి, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అని సమగ్రమైనటువంటి నివేదిక కూడా తనకు అందజేయాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆచూకీ తక్షణమే కనిపెట్టాలి, ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అధికారులు ఆదేశించారు. మొత్తం మీద ఫెర్రీ బకాయిల వివరాలు, ఈ విధంగా బకాయిలు పెడుతున్న వారి వివరాలు కూడా తక్షణమే తనకు 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఒక అధికారి అదృశ్యమయ్యేటటువంటి పరిస్థితులు కారకులైన వారిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అసలు నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆయన తాజాగా ఫోన్ సిగ్నల్ విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాలువ వద్ద ట్రేస్ అయినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయన కుటుంబీకులు గుండదల ఏలూరు కాలువ వద్ద గాలింపు చర్యలు, అటు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, కుటుంబ సభ్యులు కూడా గాలింపు చర్యలు చేపడతా అన్నారు. పోలీస్ కేసు నమోదు చేశారు. మొత్తం మీద ఈయన ఇటీవలే బోటింగ్ కాంట్రాక్టర్ బకాయిలు చెల్లించాలని అడిగితే వారు బెదిరిస్తున్నారు, తనకు న్యాయం చేయండి అంటూ డిప్యూటీ సీఎం కి వెంకటరమణ ప్రత్యేకంగా లేఖ రాసినటువంటి నేపథ్యం. ఆయన ఏలూరు కాలువలో మొత్తం ఇంకా సిగ్నల్ అయితే ట్రేస్ అవ్వలేదు, దానికి సంబంధించి ప్రత్యేక బృందాలన్నీ గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి స్పందించడం, దీనిపైన 24 గంటల్లోగా తనకు నివేదిక అందజేయాలి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, ఒక అధికారి మనస్తాపన చెంది ఆ కాలంలో దూకేంత పరిస్థితులు ఎందుకు వచ్చాయని చెప్పేసి ఈ రోజు సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన అధికారుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి, నివేదిక అందజేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. కృప. రైట్ జయరాజ్.